ఈ రాత్రికాల సమయమున ప్రేమతో రాత్రికాల ప్రార్థనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దినమెల్లా నీ ప్రార్థన అనే అంశాన్ని మనమిందాము. 86వ కీర్తన 3-4 వచనాలు. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుకొనుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుకొనుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. దావీదు దినమల్లా దేవునికి మొర్రపెట్టిన అనుభవంలో ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, దినమల్లా ఎలాగండి ఖాళీ ఉండదు కదా అని అనుకుంటున్నావా? దినమల్లా ప్రార్థించటానికి పెదవులు కదపకుండా మనస్సులో, హృదయములో, తలంపుల్లో, మనస్సాక్షితో ప్రార్థించవచ్చు. కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో రాయబడి ఉంది. మనసుతోనూ కూడా నేను ప్రార్థన చేస్తానని పౌలు చెప్పినాడు. మీరు దినమెల్లా మనసుతో ప్రార్థించండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకవేళ మీకు అనుకూలంగా ఉంటే 2 గంటలు, 3 గంటలు, ఇంకను 6 గంటలు, ఇంకను 12 గంటలు, ఇంకను 24 గంటల పాటు ప్రార్థనలోనే ఉండండి. ప్రభు సహాయం చేస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. యేసుక్రీస్తు రక్తము వలన మనము దేవునికి సమీపస్తులుగా ఉన్నాము. దినమెల్లా మొరపెట్టండి, ఆ అనుభవంలో మీరు ఉండండి. ఈ రాత్రి కాలపు ఈ వాక్యము మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి, మీరు మాతో మాట్లాడిన అంశమును బట్టి మీకు స్తోత్రాలు. మేము సమీపస్తులుగా మీలో నుండే కృప మీ కుమారుని రక్తధారల వలన అనుగ్రహించినారు. దినమెల్లా మనస్సాక్షితో ప్రార్థించే అనుభవం, అలాగే దినమెల్లా మొరపెట్టుకునే అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి. మాకేది కొదువు కాకుండా సమస్తమైన మేలులు, సమస్తమైన మీ దీవెనలు మాకు ఇచ్చుచున్నందులకు స్తోత్రాలు. ఇప్పటికే మేము అడిగినవన్నీయును పొందుకొని ఉన్నామని నమ్ముచూ ఉన్నాము. ఈరోజు మొరపెట్టుకుంటున్న మా మొరలను మీరు అంగీకరించినవన్నీ మేము ఇప్పుడే పొందుకొని ఉన్నామని ఇంకను నీ పాదాల దగ్గర ప్రణమిల్లుతూ ఉన్నాము తండ్రి. ఈ రాత్రి కుటుంబ కలహాలతో ఉన్నవారికి సమాధానమును దయచేయండి, విభేదాలు తొలగించండి. అలాగే ఒకరంటే ఒకరు ఇష్టంగా ఉండే వాతావరణం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినమందు రోగాలతో, బీపీ, షుగర్, అలాగే గుండె సంబంధమైన వ్యాధులు, నరాల బలహీనతలు, మరి చర్మ రోగాలు, ఇట్టి రీతిగా పలు విధములుగా రోగాలతో ఉన్నవారికి మీ నామమందు స్వస్థత దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగచేయండి. ఉదయమంతా కాపాడి రాత్రి ఇచ్చినారు. ఈ రాత్రి జాములయందు మమ్మల్ని దర్శించి బలపరచండి, మీ కాపుదలతో నింపండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా నుండి నన్ను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రభు అయిన దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను తన ఉన్నతమైన కృపలో నిండారుగా దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. గుడ్ నైట్ అండి. మీ సేవకుడు కృష్ణ కేప.